వెల్కమ్ బ్యాక్. రాష్ట్ర రైతాంగానికి బాసటగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పొలం బాట పట్టారు. ఇందులో భాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కేసీఆర్ పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా కరీంనగర్ రూరల్ మండలం మగ్దుంపూర్లో పర్యటించారు. అక్కడ ఎండిపోయిన పంట పొలాలను పరిశీలించారు. పొలాల వద్దే రైతులతో ముఖాముఖి నిర్వహించి సమస్యలు తెలుసుకున్నారు కేసీఆర్. పంట నష్టంపై రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. రైతన్నలకు ధైర్యాన్నిచ్చి భరోసా కల్పించారు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్. నిలబడిన భూమి SRSP D89 కింద సార్ ఇది ఊరికొక 100 ఎకరాల చొప్పున ఎండిపోయినాయి సార్. అదేవిధంగా మన కొత్తపల్లి నాకు చెక్ డ్యామ్ సార్, నాగనూరు, గోపాల్పూర్, తిరుకుల, ముగ్గుంపూర్ ఇవన్నీ కూడా ఎండాకాలం కూడా ఇప్పుడు మన ప్రభుత్వం ఈ 2 నెలల నుంచి వాళ్ళు దీన్ని దృష్టి పెట్టక ఇప్పుడు రైతులకు చాలా ఇబ్బంది కలిగింది సార్. SRSP అడిగింది చెప్పాను 5 గ్రామాలు మొత్తం చాలా ఊరికొక 100 ఎకరాలు మనక్కడ సీఆర్ లేకుండా అన్నగారు కూడా సీఆర్ కట్టించుతాం ఒక ఫుల్ నీళ్ళు లాస్ట్ వరకు ఈ సంవత్సరం. కరువుతో కష్టాల సుడిగుండంలో చిక్కుకున్న రైతన్నలకు భరోసా కల్పించడానికి బయలుదేరిన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు అపూర్వ స్వాగతం లభించింది. ఎర్రవెల్లి నుంచి కరీంనగర్ కు బయలుదేరిన కేసీఆర్ కు ప్రతి గ్రామంలో ఘన స్వాగతం తెలిపారు. ప్రజ్ఞాపూర్, దుద్దేడ, సిద్దిపేట, శనిగరం, బెజ్జంకితో పాటు పలు గ్రామాల్లో రోడ్ల మీదకొచ్చి కేసీఆర్ కు కాన్వాయ్ను చూడడానికి ఎగబడ్డారు. పలు చోట్ల కేసీఆర్ బస్సులో నుండే అభిమానులు బీఆర్ఎస్ కార్యకర్తలకు అభివాదం చేశారు. కరీంనగర్ నుంచి చొప్పదండి నియోజకవర్గంలోని బోయిన్పల్లి మండలంలో ఎండిన పంటలను పరిశీలించడానికి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బయలుదేరి వెళ్లారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సిరిసిల్ల జిల్లా బోయినపల్లిలో ఎండిన పంటలను పరిశీలించనున్నారు. అక్కడి నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి సందీప్ లైవ్ లో అందిస్తారు. సందీప్, మరొక 10 నిమిషాల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు బోయినపల్లి మండల కేంద్రానికి రాబోతున్నారు. దానికి సంబంధించి ఇప్పటికే రైతులతో పాటు స్థానికులంతా కూడా ఇక్కడ ఈ ఎండిపోయిన పొలాల వద్దకు చేరుకున్నారు. చాలా మంది రైతులు మొన్నటి వరకు పంట పొలాలు ఎట్లుంటాయి, ఇప్పుడు ఎట్లా మారినాయి అనేది ప్లకార్డుల ద్వారా బీఆర్ఎస్ అధినేతకు చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. మనం ఒకసారి విజువల్స్ లో చూడొచ్చు. ఈ రైతులంతా కూడా ఈ స్థానిక బోయినపల్లి మండలానికి చెందిన వారు. వీరంతా కూడా ప్రస్తుతము కాంగ్రెస్ సర్కారు బాధితులని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మొన్నటి వరకు కూడా
ఒక్క పంట కూడా ఎండిపోలేదు. ఇప్పుడు 100 రోజుల పాలనలోనే తమ పంట పొలాలు పూర్తిగా కూడా ఎండిపోయాయని వీరంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీటి అన్ని కూడా నాడెట్లుండే ఇప్పుడు ఎట్లా మారింది అన్న వాటితో ఫోటోలతో సహా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారికి చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇప్పుడు మరొక 10 నిమిషాల్లో అధినేత రాగానే ఈ ఎండిన పంట పొలాలను పరిశీలించి ఇక్కడ ఈ రైతులతో మాట్లాడబోతున్నారు. మరి ఇప్పటికే బీఆర్ఎస్ సర్కారు రైతులకు బీఆర్ఎస్ భరోసానిస్తోంది. రైతన్నలకు తాము రైతులను బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీ ఆదుకోని పక్షంలో రైతుల పక్షాన తాము పోరాడతాము. ఎండిన పంటకు తక్షణమే 25,000 నష్టపరిహారం అందించాలి. అలాగే ఇప్పటికే రైతు బంధు విడుదల కాలేదు. రైతు పెట్టుబడి సాయం కింద అందని వారికి రైతు బంధు తక్షణమే విడుదల చేయాలని వీరంతా కూడా బీఆర్ఎస్ సర్కారు రైతుల పక్షాన డిమాండ్ చేస్తోంది. మరి దాదాపు అంటే జోన్ 1 కింద కాకతీయ కాల్వ ద్వారా జోన్ 1 కింద ఎగువకు నీరు విడుదల చేస్తే 3,500 క్యూసెక్ల నీరు అవసరం పడుతోంది. అదే జోన్ 2 ద్వారా అయితే 5,500 క్యూసెక్ల నీరు తక్షణమే విడుదల చేస్తే మిగిలిన పంటలైనా కాపాడుకునే పరిస్థితి ఉంది. దాదాపు ఇప్పటికే చాలా పంటలు ఎండిపోయి ఆవులకు బర్లకు గొర్రెలకు మేతగా విడిచిపెట్టినటువంటి పరిస్థితి. ఈ క్రమంలో ఈ నీరు విడుదల చేస్తే మిగతా పంటలైనా కాపాడుకోవచ్చని రైతులు చెప్తా ఉన్నారు, డిమాండ్ చేస్తున్నారు. మరి ఇప్పటికైనా సర్కారు స్పందించి తక్షణమే నీరు విడుదల చేయాలి. ఎండిపోయిన పంటలకు 25,000 నష్టపరిహారం అందించాలని, పెట్టుబడి సాయం కింద గతంలో బీఆర్ఎస్ సర్కార్ అందించిన మాదిరిగా రైతు బంధు సాయం కూడా తక్షణమే అందించాలని వీరంతా కోరుతున్నారు. వీరికి మరి కాసేపట్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారు ఒక భరోసా ఇవ్వబోతున్నారు. రైతుల పక్షాన బీఆర్ఎస్ సర్కార్ ఎప్పుడూ అండగా ఉంటుంది. ఎందుకంటే బీఆర్ఎస్ సర్కార్ ఉన్నంత కాలము రైతులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా తాగునీటికి కానీ సాగునీటికి కానీ డోకా లేకుండా చేసింది. ఇప్పుడు ఇదే పరిస్థితుల్లో గతేడాది ఇదే సమయానికి రాజరాజేశ్వర రిజర్వేర్ కూడా దాదాపు 18 నుంచి 20 టీఎంసీల నీటితో కలకల్లాడింది. ఇప్పుడు అది కూడా చుక్క లేకుండా కరువులో చిక్కుకుంది. మొత్తంగా దీని తర్వాత ఈ బోయినపల్లి ప్రాంతంలో ఈ పంటలను పరిశీలించిన తర్వాత ఇక్కడ నుంచి నేరుగా మిడ్ మానేర్ అంటే రాజరాజేశ్వర రిజర్వాయర్ను బీఆర్ఎస్ అధినేత పరిశీలించబోతున్నారు. అక్కడ నుంచి నేరుగా సిరిసిల్ల తెలంగాణ భవన్కు చేరుకొని అక్కడ ఆ తెలంగాణ భవన్లో ఇటు అంటే ఆ రైతులను ఉద్దేశించి అలాగే ఒక కీలక ప్రెస్ మీట్ అయితే బ్రీఫింగ్ ఇవ్వనున్నారు. మరి ఏం మాట్లాడతారు, ఎటువంటి అంశాలపై ప్రసంగించబోతున్నారు అనేది అయితే సర్వత్రా ఆసక్తి నెలకొంది. అలాగే ఇప్పుడు ఈ బోయినపల్లి మండల వాసులకు కూడా ఒక స్పష్టత అంటే రైతుల పక్షాన తాము అండగా నిలుస్తామనే హామీ ఇవ్వడంతో పాటు గతంలో ఎట్లుండే ఇప్పుడు ఎట్లయిందని నేరుగా రైతులనే ముఖాముఖి అడిగి తెలుసుకోబోతున్నారు. మొత్తంగా బోయినపల్లి మండల కేంద్రంలోని ఈ ఎండిపోయిన పొలాల వద్ద దాదాపు మధ్యాహ్నం నుంచే ఈ రైతన్నలు అలాగే స్థానికులు కూడా బీఆర్ఎస్ అధినేత కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే నాయకులు ఎమ్మెల్యేలు మల్ల రాజేశ్వర రెడ్డి అలాగే అనేక మంది కూడా ఇక్కడికి చేరుకొని ఇక్కడ ఏర్పాట్లను కూడా పరిశీలించారు. మొత్తంగా మరొక 10-15 నిమిషాల్లో అధినేత ఇక్కడికి రాబోతున్నారు. రైతన్నలు కూడా ప్లకార్డుల ద్వారా అంటే నాడు ఎట్లుండే ఇప్పుడు ఎట్లా మారింది, తమ ఎండిన పంట పొలాలు ద్వారా బీఆర్ఎస్ సర్కార్ బీఆర్ఎస్ ద్వారానైనా సరే తమకు న్యాయం జరగాలని వారంతా కోరుకుంటున్నారు. మాధవి, మరి కాసేపట్లో అయితే మరొక 10 నిమిషాల్లో అధినేత కేసీఆర్ గారు రాబోతున్నారు. రైట్ సందీప్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.